కొలెస్ట్రాల్ ఎక్కువుంటే థైరాయిడ్ టెస్ట్ రాసారేంటి సార్? కొలెస్ట్రాల్‌కి, థైరాయిడ్‌కి చాలా మంచి రిలేషన్‌షిప్ ఉంటది. ఒకవేళ మీ బ్లడ్ రిపోర్ట్‌లో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇమ్మీడియేట్‌గా టాబ్లెట్ స్టార్ట్ చేసే కన్నా ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకు సార్ అంటే థైరాయిడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎలా సార్ అంటే టీ3 మన హీరో అండి. లివర్ ఈస్ కన్సిడర్డ్ యాస్ బేస్. సో, ఇది కొలెస్ట్రాల్ మెటబాలిజంలో బేస్ కాబట్టి టీ3 లివర్ సెల్స్‌లోకి వెళ్ళి లివర్ సెల్స్‌లో ఫస్ట్ స్టెప్ ఏందంటే ఈ కొలెస్ట్రాల్‌ని ఎవరైతే క్రష్ చేస్తారో ఆ యూనిట్‌ని ఓపెన్ చేయాలి. ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ టీఆర్ బీటా రిసెప్టార్స్. డోర్ ఓపెన్ అయింది. లోపలికెళ్ళాక ఏమైంది సార్? మెషినరీ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేయాలంటే ఏం కావాలంటే టీఆర్ఈ రిసెప్టర్. ఏంటి ఈ టీఆర్ఈ రిసెప్టర్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఎల్‌డిఎల్ఆర్ అంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ రిసెప్టర్స్ అంటే ఎల్‌డిఎల్ ఎక్కడైతే పరిగెడుతుందో ఈ ఎల్‌డిఎల్ రిసెప్టర్ వెళ్ళి దాన్ని పట్టుకొని తీసుకొనొస్తుంది. ఈ ఎల్‌డిఎల్ రిసెప్టార్స్‌ని తయారు చేయడానికి కావలసిన డీఎన్ఏ స్విచ్చింగ్ అనేది టీఆర్ఈ చేస్తది. సరే చేసింది. తర్వాత ఏంటి సార్? వెరీ సింపుల్ అండి. ఎస్ఆర్‌ఈబీపీ అనే దాన్ని మజిల్‌కి మన టీ3 వెళ్ళి చెప్తుంది న్యూక్లియస్‌లో. ఓకే. ఎల్‌డిఎల్ఆర్ రిసెప్టార్స్‌కి కావాల్సిన మెషినరీ యాక్టివేట్ చేశాను. నౌ ఇట్ ఈస్ హై టైమ్ యూ టు ప్రింట్ మోర్ ఎల్‌డిఎల్ రిసెప్టార్స్. ఎందుకు మోర్ ఎల్‌డిఎల్ రిసెప్టార్స్ కావాలి? ఎన్ని ఎల్‌డిఎల్ రిసెప్టార్స్ ఉంటే అంత ఎక్కువ కొలెస్ట్రాల్‌ని పట్టుకోవచ్చు. మన బ్లడ్‌లో అంత వేగంగా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించొచ్చు. సరే అసలు టీ3 లేకపోతే ఏమవుతుంది? టీ3 లేకపోతే టీసీఎస్కే9 అనే ఒక ఎంజైమ్ వెళ్ళి ఈ ఎల్‌డిఎల్ రిసెప్టార్స్ అన్నిటిని కూడా నాశనం చేస్తుంది. ఇలా పీసీఎస్కే9ని బ్లాక్ చేయడానికి కూడా మళ్ళీ టీ3ఏ కావాలి. సో, అల్టిమేట్‌గా ఈ ఎల్‌డిఎల్ రిసెప్టార్స్ ఎళ్లి ఫిషింగ్ చేసినట్టుగా, పోలీసులు దొంగల్ని పట్టుకున్నట్టుగా మన బ్లడ్‌లో ఎళ్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసుకొనొచ్చి లివర్‌లో డంప్ చేసి, క్రష్ చేసి మన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించి కంట్రోల్‌లో ఉంచుతుంది. థాంక్ యూ.